చేస్తుంది. పోనీ 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 ఇంకేం దూరంరా? పద పద పద. హలో హలో లిఫ్ట్ చేసి కట్ చేస్తావేంటి? ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటాను, పడుకున్నాను. లేచాక ఫోన్ చేస్తాను. బాయ్. మిస్ అయిపోయాను. రే, ఇప్పటికైనా పోలీసులకి ఇచ్చేద్దాంరా. చూసావు కదా, ఆ పోలీసులే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పోనీ ఛానల్కి ఇచ్చేద్దాం. దీని వెనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు నెమ్మదిగా బయటపడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫుటేజ్ వాల్యూ ఇంకా పెరిగింది. రే, జీవితమే డబ్బు అనుకుంటే అది జీవితాన్ని లేకుండా చేస్తుందిరా. ఛే, ఇప్పుడు కూడా ఇలా బిహేవ్ చేస్తాం అనుకోలేదు. యు ఆర్ సో సెల్ఫిష్. ఏదైతే అదేంది, నేను అది మీడియాకి ఇచ్చేస్తాను. రేయ్, ఆగ్రా. రేయ్. అసలు ఆ రోజు తాగి రోడ్ మీద షూట్ చేయకపోతే ఈ ప్రాబ్లమే లేదు. నీకోసం మినిస్టర్ కొడుకుని చంపా. ఇప్పుడు కూడా నేను చూసుకుంటా అన్నా. వద్దు, నేను చూసుకుంటాను. మనం చేసే పనులు బయటకు తెలియకూడదని చెప్పావు. ఏం పీకావు? త్రిపాఠి, కుర్రాడు ఏదో ఆవేశంలో ఉన్నాడు. నువ్వన్నా ఆలోచించు. సెలవుల్లో ఉన్న కమిషనరు 2 రోజుల్లో వస్తున్నాడు. అతను వచ్చేలోపు ఏదో ఒకటి చేయండి. ఆ తర్వాత నేనేం చేయలేను. విన్నావుగా, కమిషనర్ వచ్చే లోపల ఎవిడెన్స్ దొరకాలి. వాడి ప్రాణం పోవాలి. రేయ్. నీకేమైందని వచ్చాను. నీలాంటి వాడినా నేను? మాతే, మాతే, మాతే ప్లీజ్. మాతే, నేను చెప్పేది ఒకసారి వింటావా? నీ కళ్ళ ముందే నాన్నని చంపుతున్నా ఆపలేదు. ఆయన మీ నాన్న నాకు తెలీదు. మా నాన్న అయితే కాపాడేవాడివి, అంతేకాని వేరే వాళ్ళవి ప్రాణాలు కదా. పిచ్చిదాల పోలీస్ స్టేషన్లో తిరుగుతుంటే చంపింది ఎవరో తెలుసు కూడా చెప్పాలనిపించలేదా? సమాధానం కూడా చెప్పలేని స్థితికి వెళ్ళిపోయావు. చావు మీద డబ్బు సంపాదించాలనుకునే నీలాంటి వాడిని ప్రేమించాను చూడు, నాది తప్పు. ఏంటి, నన్ను ప్రేమించడం తప్ప? అసలు నేనేం తప్పు చేశానని? కష్టపడి పనిచేయాలనుకుంటే ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. నేను డబ్బు సంపాదించడం మొదలు పెట్టాకే అన్నీ నా దగ్గరికి వచ్చాయి. నీకు డబ్బే కదా ముఖ్యం.
ఒక పని చెయ్యి, నేను సూసైడ్ చేసుకుంటాను. ప్రేమించిన వాడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికురాలు అని వీడియో తీసి డబ్బు సంపాదించుకో. నువ్వెలాంటి వాడివంటే ఎవరి చావులోనైనా డబ్బే చూస్తావు. ఆఖరికి నీ చావులో కూడా డబ్బు సంపాదించాలనుకుంటావు. అవును, నేను డబ్బు చూస్తాను. నువ్వు చూడలేదా? ఫస్ట్ టైం నన్ను పార్క్లో చూసినప్పుడు నా చేతిలో డబ్బు లేకపోతే గుర్తుపెట్టుకునేదానివా? నిజంగానే పుట్టినరోజుని లైఫ్ టైం గుర్తుంచుకునేలా చేశా. ఓనిరా, డబ్బు సంపాదిస్తే తినకని మంచి అమ్మాయి వస్తుంది. కానీ మహతి రాదు కదరా. కంట్రోల్ రూమ్ అలర్ట్ అలర్ట్. మధురవాడ రోడ్ నెంబర్ 9 హౌస్ నెంబర్ 49/A లో డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మహతి, నేను చెప్పేది కొంచెం వింటావా? చూడు త్రిపాఠి, వాడిని ఏ కేసు అరెస్ట్ చేయాలి? పైగా వాడు మీడియా వాడు. రేపు మీడియాకి ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఒక్క నిమిషం. మీ నాన్న కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తెలిస్తే నేనే అవసరం లేదు, తనకు తెలుసు. తను ఇంట్రాక్ట్ చేస్తే తను చెప్తాడు. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. హలో, వాడు నా దగ్గరే ఉన్నాడు. ఆ? అలా చేస్తే నేను ఇరుక్కుంటాను. వాడిని 10 నిమిషాల్లో తీసుకొస్తాను. లేపే, మిగతాది నేను చూసుకుంటాను. మీలాంటి వాళ్ళని ఎంతమందిని పెంచి పోషించినా పోలీసోడికి సమానం కాదు. చూడు, వాడి తీసుకొచ్చాడు. సరే, నేను వెళ్తాను. 2 నిమిషాలు ఆగు. వాడి చావుని కూడా చూసి వెళ్దు. తర్వాత నువ్వే రాసుకోవాలిగా ఎలా చనిపోయాడని. అసలు నీకెందుకు రాదని? సిటీలో నేను చేస్తున్న డ్రగ్ బిజినెస్ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? పోలీసుల నుండి పొలిటీషియన్స్ దాకా అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు ఏం చేయరు. కారణం నేనిచ్చే డబ్బు. అయినా నా తమ్ముడు ఎవరినో చంపితే నీకేంట్రా? చనిపోయింది మహతి తండ్రి. అవును, అయితే వాడేమైనా నిశ్చయితపరుడా? అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళ నాన్నది యాక్సిడెంటల్ మర్డర్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్. స్టాప్ స్టాప్. హోల్ బిజినెస్ అనుకున్నాను, డ్రగ్స్ బిజినెస్. బయటికి చెప్పకుండా ఉండాలంటే మా దగ్గరే పనిచేసే సుధాకర్, మేం
చేస్తున్న స్మగ్లింగ్ తెలిసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు. ఒక ఆర్మీ వాడు అలా చేయడం అంటే తప్పు కదా, అందుకే చంపేశాం. మేము తప్పుడు నా కొడుకులమే. మరి నువ్వు ఆ? నీ లవర్ తండ్రిని మేం చంపామని తెలిసి కూడా చెప్పకుండా దాని మీద సంపాదించాలనుకున్నావు. మరి నువ్వు చేసింది ఆ? హ, ఇక్కడ అందరం తప్పుడు నా కొడుకులమే. నిన్ను నన్ను అందరినీ ఆడించేది అదే డబ్బు, అదే ప్రపంచం. దానికోసమే నేను ప్రయత్నిస్తుంటే నువ్వు అడ్డొచ్చావు. నా గురించి మొత్తం తెలిసిన నిన్ను చంపితే ఆ నిజం నీతోనే పోతుంది. నేనున్నా లేకపోయినా నువ్వు ఎలాంటి వాడివో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఎలా?